వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వచ్చే 5 ఏళ్లలో వైట్ కాలర్ జాబులు అంతరించిపోతాయా? అసలు బిల్ గేట్స్ ఎందుకు ఈ హెచ్చరికలు చేశారు? వాటి వెనుకున్న వాస్తవం ఏంటో చూస్తే గనక ప్రపంచం వేగంగా మారుతోంది. టెక్నాలజీ కూడా ప్రతిరోజు కొత్త రూపాన్ని దాలుస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ప్రపంచ వ్యవస్థలే తల్లకిందులయ్యే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఒకప్పుడు మనుషులు చేయాల్సిన పనులను కూడా ఇప్పుడు ఏ యంత్రాలు చేసేస్తున్నాయి. మరి దీంతో ఉద్యోగ భద్రతపై తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు టెక్ దిగ్గజం బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీస్తున్నాయి. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా భారత జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన మరొక 4 నుంచి 5 సంవత్సరాల్లో వైట్ కాలర్ ఉద్యోగాలు భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉందని పెద్ద బాంబే పేల్చారు. మనం ఊహించిన దానికంటే వేగంగా తన జాబ్ మార్కెట్ స్వరూపాన్నే మార్చబోతుందని కూడా హెచ్చరించారు. ఇప్పటికే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగంలో కారణంగా అయితే ఉత్పాదకత గణనీయంగా పెరిగిపోయిందని, అదే టైంలో లాజిస్టిక్స్, కాల్ సెంటర్స్ వంటి రంగాల్లో కూడా లోయర్ స్కిల్ రోల్స్ను భర్తీ చేస్తోందని కూడా వివరించారు. మరి ఇప్పుడు దీని ప్రభావం ఉద్యోగాలకే పరిమితం కాదు, బ్లూ కాలర్ ఉద్యోగులపై కూడా తీవ్రంగా ప్రభావం పడుతుందని కూడా అభిప్రాయపడ్డారు. ఇప్పటికే వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందో అది మనం చూస్తూనే ఉన్నాం. వ్యాధులను నిర్ధారణ చేయటం, వాటిని నివారించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. విద్యా వ్యవస్థలో కూడా మూలస్థాయి మార్పులు చోటు చేసుకోవటం మనం చూస్తున్నాం. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా, అంటే వ్యక్తి చదువుకునే దాన్ని బట్టి వాళ్ళ బోధన, శిక్షణ అందించే స్థాయికి చేరుకుంటాం. ఇవన్నీ సానుకూల మార్పుల్లా మనకు కనిపించినప్పటికీ చాలా ప్రమాదాలను కూడా సూచిస్తున్నాయని బిల్ గేట్స్ హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు ఈ మార్పులు తీవ్రతను ఇంకా పూర్తిగా గ్రహించట్లేదు. అసలు ఏఐపై సరిగ్గా నియంత్రణ విధానాలే లేకపోతే గనక ఇప్పుడు ఉద్యోగ వ్యవస్థలు పోతాయి, నియామక విధానాలు పోతాయి, ఆర్థిక సమానత్వంపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడతాయని కూడా అన్నారు. ది ఇయర్ ఎహెడ్ అనే తన లేఖలో కూడా ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇప్పటి వరకు మనం చూసింది చాలా 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 మైనస్ పాయింట్ భాగమే. రాబోయే రోజుల్లో ఊహించని పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా హెచ్చరించారు ఆయన. అభివృద్ధి సక్రమంగా దిశానిర్దేశం చేయకపోతే గనక సంపద కొద్ది మంది చేతుల్లోకే కేంద్రీకృతమయ్యే ప్రమాదం ఉందని కూడా బిల్ గేట్స్ స్పష్టం చేశారు. మరి దీనివల్ల ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతాయి, సమాజంలో విభేదాలు పెరిగే అవకాశం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను మనం ఎదుర్కోవాలంటే ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు, అంతర్జాతీయ సమాజం కలిపి సమిష్టి విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ సహకారం కూడా అత్యవసరమని బిల్ గేట్స్ చెప్తున్నారు. మనిషికి శత్రువు కాకుండా ఉండాలి, సహాయకుడిగా మారాలంటే ఇప్పటికైనా సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని కూడా ఆయన వ్యాఖ్యలు స్పష్టంగా చెబుతున్నాయి. మరి మీరేమంటారు? దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.